నమస్తే, వెల్కమ్ టు #యూ. నేను మీ రాజేష్. ఆంధ్రప్రదేశ్లో ప్రస్తుతం లిక్కర్ స్కామ్ వ్యవహారం కుదుపుతోంది. ఇట్ల సందర్భాల్లో కీలకమైనటువంటి అంశాలన్నీ కూడా వెలుగు చూస్తున్నటువంటి పరిస్థితులు ప్రస్తుతం మనకు కనిపిస్తున్నాయి. పెద్ద ప్లాన్ వేసి మరీ ఈ లిక్కర్ స్కామ్ కు పాల్పడినట్టుగా ఖచ్చితంగా అర్థమవుతోంది. ఈ వ్యవహారంలో IITians ను కూడా తెలియనటువంటి అమాయకులుగా ఉన్నటువంటి వాళ్ళు కూడా బలిపశువులు చేసినట్టుగా స్పష్టంగా అర్థమవుతోంది. ఏంటి ఆ ప్లాన్ ఏంటి, జగన్మోహన్ రెడ్డి లిక్కర్ స్కామ్ లో ఏం చేశారో మాట్లాడదాం. మనతో పాటు ఇదే అంశం సంబంధించి మాట్లాడడానికి సీనియర్ రాజకీయ విశ్లేషకులు కొత్త రవీంద్రబాబు గారు మనతో పాటు జాయిన్ అవుతున్నారు. మాట్లాడదాం. సార్ నమస్తే. నమస్తే సార్, ఆంధ్రప్రదేశ్ లో లిక్కర్ స్కామ్ గురించి అనేక వీడియోలు మనం చేసాం. ఇప్పుడు మొత్తం అన్ని చేతులు తాడేపల్లి ప్యాలెస్ వైపు చూపిస్తున్నటువంటి క్రమంలో ఇప్పుడు కొత్తగా IITians ఎపిసోడ్ తెర మీదకి వచ్చింది. ఏంటి ఆ ప్లాన్ ఏంటి, ఎందుకు వీళ్ళు IITians ని ఇరికించాల్సి వచ్చింది? ఆంధ్రప్రదేశ్లో లిక్కర్ స్కామ్ ఏదైతే ఉందో భారతదేశంలోనే అతిపెద్ద స్కామ్ గా వెలుగులోకి వచ్చింది. ఈ స్కాము ఢిల్లీ లిక్కర్ స్కామ్ తో పోలిస్తే బాగా పెద్ద స్కామ్ అని చెప్పి ప్రచారంలోకి వచ్చింది. ఎంపీ గారు పార్లమెంట్ లో ప్రస్తావించారు. అయితే ఈ లిక్కర్ స్కామ్ లో రోజుకు ఒక కొత్త మలుపు తిరుగుతా ఉంది. దర్యాప్తు సంస్థలు కొత్త విషయాలను ఎప్పటికప్పుడు ప్రజలకు తెలియజేస్తూ వచ్చారు. ఇందులో మల్టిపుల్ యాంగిల్స్ ఉన్నాయి. ఒకటి, లిక్కర్ స్కామ్ జరిగిందన్నమాట వాస్తవం, అంతవరకు ఎస్టాబ్లిష్ అయింది. రెండోది, జగన్ రెడ్డి గారికి కన్ను ముక్కు చెవుగా చెప్పబడుతున్న కీలకమైన ఈ వ్యక్తులు ఎప్పుడైతే అరెస్ట్ కాబడ్డారో విచారణలో చాలా అంశాలు వెలుగులోకి వచ్చినాయి. కసిరెడ్డి రాజశేఖర్ రెడ్డి అనే వ్యక్తి ప్రెస్లో బయటకు వచ్చింది. ఇంతకంటే ఎక్కువ చెప్తే నాది అదే లాస్ట్ రోజు అవుతుంది అని భయపడుతూ చెప్పాడు. ప్రాణహాని ఉంది అని చెప్పకనే చెప్పారు. సో ఎక్కువ చెప్పడం వల్ల వాళ్ళకి ఆ ప్రాణహాని ఉంది అనే అవకాశం వాళ్ళు భయపడుతున్న అంశం. కొంతమంది సహకరించట్లేదు దర్యాప్తుకి, కాబట్టి నార్కో టెస్ట్ చేయాలా, కోర్టు పర్మిషన్ తీసుకొని అని దర్యాప్తు సంస్థలు కూడా ఒక నిర్ణయానికి వచ్చినాయి. ఇది ఎలా ఉంటే, లిక్కర్ స్కామ్లో అవినీతి అక్రమంగా సంపాదించిన ధనాన్ని రకరకాల మార్గాల ద్వారా, అంటే నా ఉద్దేశం ఒకటి, ఎలక్షన్లో పోటీ చేసినప్పుడు ఎలక్షన్లో వాడుకున్న మార్గం ఒకటి, చెవిరెడ్డి అరెస్ట్ ద్వారా వెలుగులోకి వచ్చింది. అందులో చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని A38గా, వాళ్ళ కొడుకుని A39గా చేర్చారు. వీళ్ళిద్దరూ లిక్కర్ స్కామ్ అమౌంట్ అందింది. ఎలా అందిందంటే, కసిరెడ్డి రాజశేఖర్ రెడ్డి హైదరాబాద్ నుంచి సూర్యాపేట వరకు ఫేజ్ 1 ఈ అమౌంట్ని అక్కడ దాకా ఆయన షిఫ్ట్ చేయడం, అక్కడి నుంచి కసిరెడ్డి భాస్కర్ రెడ్డికి సంబంధించిన డ్రైవర్ గిరి ఎయిర్ కానిస్టేబుల్ ఆయన ద్వారా సూర్యాపేట నుంచి కసిరెడ్డి భాస్కర్ రెడ్డికి చేరవేయటం, ఇదంతా ఎలక్షన్లో వాడటం ఒక పార్ట్. ఇంకో పార్ట్, ఈ అమౌంట్ అంతా కూడా విదేశాల్లో పెట్టుబడి పెట్టి ఇండస్ట్రీస్ పెట్టారనేది వెలుగులోకి వచ్చింది. మూడో అంశం, గోల్డ్ టన్నులు కొద్ది కొన్నారని వెలుగులోకి వచ్చింది. నాలుగో అంశం, పేపర్ కంపెనీస్, సూట్ కేస్ కంపెనీస్ పెట్టి, అంటే కుబేరా సినిమా చూసిన వాళ్ళకి ఇది అర్థం అవుతుంది కాదు. అంటే ఒకట్లేండి, అంటే సూట్ కేస్ కంపెనీలు అన్నయ్యకి ఎప్పటి నుంచి అలవాటే. గతంలో ఆయన మీద ED CBI కేసులు కూడా, అక్రమాస్తుల వ్యవహారంలో కూడా మొత్తం అన్ని సూట్ కేస్ కంపెనీల భాగవతమే కదా. అంటే వీళ్ళు అప్పట్లోనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పరిపాలించిన హయాంలో లిక్కర్ స్కామ్లోనే ఇప్పుడు రిలీజ్ అయిన కుబేరా సినిమాలో పాయింట్ ఏదైతే ఉందో అది వాళ్ళు అప్పుడే చేశారు. కుబేరా సినిమా ఇప్పుడు రిలీజ్, ఈ ఎపిసోడ్ చూసే కుబేరా సినిమా తీసేసి ఉండొచ్చు. కుబేరా సినిమాలో సారాంశం ఏంటంటే, ఒక అవినీతిగా సంపాదించిన 1,00,000 కోట్లు ఒక వ్యక్తికి ఇవ్వాల్సి వచ్చినప్పుడు వైట్ బ్లాక్గా సూట్ కేస్ కంపెనీలు ఓపెన్ చేశారు. కుబేరా సినిమాలో ఎట్లా ఓపెన్ చేశారంటే, వేరే వాళ్ళ చేత ఓపెన్ చేస్తే పట్టుబడితే వాళ్ళకి మళ్ళీ ఇబ్బంది అవుతుందని ఒక బెగ్గర్స్ని తీసుకొచ్చి, అడుక్కునే వాళ్ళని, భిక్షగాళ్ళని వాళ్ళ చేత ఓపెన్ చేపించేసి ఈ అమౌంట్ అక్కడికి ట్రాన్స్ఫర్ చేసి అక్కడి నుంచి ఎవరికి వెళ్ళాలో వాళ్ళకి వెళ్ళిన తర్వాత వాళ్ళని చంపేశారు ఆ సినిమాలో, అంటే సాక్ష్యం ఉండకూడదని. అది కుబేరా సినిమా. ఇప్పుడు రియాలిటీకి వచ్చేసరికి వీళ్ళు ఇప్పుడు సినిమా తీస్తే లిక్కర్ స్కామ్లో ఎప్పుడో ఇదే పని చేశారు వీళ్ళు. సూట్ కేస్ కంపెనీలు పెట్టి డబ్బు అంటే రకరకాల మార్గాల్లో, డిఫరెంట్ యాంగిల్స్లో డబ్బు ఎక్కడికి చేరాలో బిగ్ బాస్కి చేరింది. ఫస్ట్ పాయింట్. ఇందులో కొత్తగా వెలుగులోకి వచ్చే అంశం ఇంతవరకు మనం ఒక పార్ట్గా తీసుకుంటే, ఇప్పుడు వెలుగులోకి వచ్చిన లేటెస్ట్ అప్డేట్స్ ఏంటంటే, ఆంధ్రప్రదేశ్ కాదు భారతదేశంలో IIT అనేది ఒక బాగా ప్రతిష్టాత్మకమైన పేరు పొందిన విద్యా సంస్థ. అందులో సీట్ రావడం కూడా చాలా గొప్పగా భావిస్తారు. చాలా గొప్పగా భావిస్తారు. ఎవరు ఆ సీట్ వచ్చిన స్టూడెంట్ కావచ్చు, ఆ ఫ్యామిలీ పేరెంట్స్ కావచ్చు, ఆ విలేజ్ మొత్తం కూడా, కుటుంబం, బంధు మిత్ర పరివారం హ్యాపీగా బాగా ఫీల్ అయ్యేది ఏంటంటే, అమ్మ IITలో సీట్ వచ్చింది అంటే అది ఒక జీవిత ఆశయం, టార్గెట్, గొప్ప అచీవ్మెంట్గా భావించే IIT సీటు. అందులో చదువుకొని భారతదేశానికి ఆ నాలెడ్జ్ని ఉపయోగించవలసిన బయటికి వచ్చిన IITians లిక్కర్ స్కామ్లో ఇరికించేశారు. ఇది కొత్తగా వెలుగులోకి వచ్చి నాలాంటి వాళ్ళకి బాధ కలుగుతుంది. అటువంటి మేధావులు, భారతదేశానికి ఉపయోగపడవలసిన ఆ మేధా సంపద లిక్కర్ స్కామ్లో వీళ్ళని గుంజారే అన్న బాధ. దీనికి ఎలా ప్లాన్ చేశారంటే, ఇక్కడ ఇంకో పాయింట్ రా సార్, గుంజారే అంటే
వాళ్ళకు కూడా ఎందుకు రావాల్సి వచ్చింది అని ఒక పాయింట్ రైజ్ అవ్వదా? అదే చెప్తాను నేను. ఎలా జరిగిందంటే కసిరెడ్డి రాజశేఖర్ రెడ్డి ఐటీ అడ్వైజర్. నేను మొదట్లో అనుకున్నాను ఐటీ అడ్వైజర్ అసలు లిక్కర్ స్కామ్లో ఇరుక్కోవడం ఏంది, లిక్కర్ దందా ఈయన శాత ఎందుకు చేపించారా బా, ఐటీ ఎక్స్పర్ట్ కదా అని అర్థం కాల. ఇప్పుడు అర్థమైంది నాకు డాట్లు కనెక్ట్ చేసుకుంటే. ఈయన ఐఐటి మేధావులు, ఐఐటి నుంచి చదివిన బాగా బ్రెయిన్ ఉన్న వాళ్ళని ఈ స్కామ్లో ఇన్వాల్వ్ చేశారు ఒకటి. రెండోది, ఎలాగైతే ఐఏఎస్ ఐపీఎస్ లాంటి బ్రెయిన్స్ ఇందులో ఇన్వాల్వ్ చేసి స్కామ్ చేశారో, స్కామ్ చాలా పెద్దది కాబట్టి, కాంప్లికేటెడ్ కాబట్టి బాగా ఇంటలెక్చువల్స్ అందరినీ బాగా వాడేశారు. అంతవరకు ఐఏఎస్ ఐపీఎస్ వాడితే ఓకే. ఈ ఐఐటీలో చదివి బయటకు వచ్చిన వాళ్ళని ట్రాప్ చేసి ఇందులో తీసుకొచ్చారు. ఇప్పుడు వెలుగులోకి వచ్చిన అంశం ఏంటంటే కసిరెడ్డి రాజశేఖర్ రెడ్డి ఇంకొక రెడ్డి, ఐఐటి నుంచి బయటకు వచ్చిన రెడ్డిని మనం ఒకటే కదా తీసుకొచ్చేసి ఇందులో గుంజేశాడు. ఎట్లా అంటే మీరు అడిగారు కదా, గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ లిక్కర్ని ప్రభుత్వ సంస్థగా నడుపుతుంది. దీంట్లో ప్రాజెక్ట్స్ ఇస్తారు. జాబ్ ఎంతకాలం చేస్తావు ఐఐటీలోంచి బయటకు వచ్చి, మంచి ప్రాజెక్ట్స్, మంచి ఇన్కమ్, భవిష్యత్తు అద్భుతంగా ఉంటుందని ఎర్ర వేసి మాయ చేసి మభ్య పెట్టి అటువంటి మేధావుల్ని స్కామ్లో ఇరికించారు. కసిరెడ్డి రాజశేఖర్ రెడ్డి ఈశ్వర్ కిరణ్ కుమార్ రెడ్డి అనే ఒక క్యాండిడేట్ని ఫస్ట్ పట్టుకున్నాడు. ఈశ్వర్ కిరణ్ కుమార్ రెడ్డి అనే అతను ఐఐటి ఖరగ్పూర్ బ్యాచ్. ఐఐటీలో ఖరగ్పూర్ అనేది ఒక అద్భుతమైన పేరున్న ఇన్స్టిట్యూట్. అందులో నుంచి బయటకు వచ్చి 2015లో డీకాట్ లాజిస్టిక్స్ అనే ఒక స్టార్టప్ కంపెనీ పెట్టుకొని ఆయన బాగా ఎస్టాబ్లిష్ అయ్యి స్టెబిలైజ్ అయ్యాడు. అంటే వీళ్ళ ఫాదరు కానిస్టేబుల్. అంటే ఆ మధ్యతరగతి కుటుంబాన్ని నుంచి వచ్చి ఐఐటి నుంచి బయటకు వచ్చిన తర్వాత డీకాట్ సంస్థ లాజిస్టిక్స్ పెట్టుకొని బాగా సెటిల్ అయితే అందరూ ఐఐటి నుంచి ఆ బ్యాచ్ వాళ్ళంతా ఇన్స్పిరేషన్గా చూసేటోళ్ళు. అంత ప్రభావం చూపగలిగాడు ఆయన ఆ బ్యాచ్మేట్స్లో. అయితే ఈయన్ని ముందు తీసుకొచ్చి లిక్కర్ స్కామ్లో ఇన్వాల్వ్ చేశారు. ఈ డబ్బులు అటు ఇటు ట్రాన్సాక్షన్ కోసం మేధావి కాబట్టి, ఆయనకు ఒక కంపెనీ ఉంది కాబట్టి. అందుకే మనకు లిక్కర్ స్కామ్లో గతంలో డీకాట్ లాజిస్టిక్స్ ఎవరిది అని క్వశ్చన్స్ వచ్చినాయి. సో ఈయన్ని ఇన్వాల్వ్ చేశారు ఒకటి ఫస్ట్. ఈయన ద్వారా ఇంకేం చెప్పారంటే ఇలా ఐఐటి వాళ్ళందరినీ గుంజుకొచ్చే బాధ్యత ఈయనకి ఇచ్చారు. ఈయన ఏం చేశారంటే ప్రణయ్ ప్రకాష్ అని ఐఐటి చెన్నైలో ఏరోస్పేస్ ఇంజనీరింగ్ చదివి బయటకు వచ్చిన ఒక స్టూడెంట్, బ్రిలియంట్ స్టూడెంట్. అతన్ని కిరణ్ కుమార్ రెడ్డి మంచి ప్రాజెక్ట్స్ వస్తాయి గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్, నీ ఫ్యూచర్ భవిష్యత్తు బాగా ఉంటుంది రా అని చెప్పి తీసుకొచ్చేసాడు. తీసుకొచ్చి ఈయనకి ఇచ్చిన రోల్ ఏంటంటే, మీరు గమనించినట్టయితే విజయవాడలో ల్యాండ్ మార్క్ అపార్ట్మెంట్లో రూమ్ నంబర్ 302 312 ఉంది, సబ్జెక్ట్ కరెక్షన్. అందులో పెద్ద ఎత్తున ఒక డబ్బు కట్టలు ఈ కాటన్ బాక్సెస్లో పెట్టి ఒక గోడౌన్ లాగా వాడేసి అందులో నుంచి కట్టలు వస్తూ ఉంటాయి. కాటన్ బాక్సెస్ ఎక్కడికి డెలివరీ చేయాలో అక్కడికి డిస్పాచ్ చేయాలి. ఇన్పుట్ వస్తూ ఉంటుంది, డిస్పాచ్ చేయాలి. ఈ బాధ్యతలు ప్రవీణ్ ప్రకాష్ ఐఐటి అతనికి అప్పచెప్పారు. వీళ్ళ ఫాదరు వేరే కంట్రీలో ప్రొఫెసర్గా పనిచేస్తున్నారు. ఐఐటి చెన్నై నుంచి వచ్చాడు ఇతను. అయితే కిరణ్ కుమార్ ఇతను ఇంటర్మీడియట్లో క్లాస్మేట్స్, అందుకని ఇతను గుంజారు. ఈ ప్రకాష్ ఏం చేశాడంటే సైమన్ ప్రసాద్ అని ఒక ఐఐటి చదివి బయటకు వచ్చిన అతన్ని ఇందులో మళ్ళీ తీసుకొచ్చాడు. అతను ఈ విషయం కేసు బయటకు వచ్చిన తర్వాత అతను ఇప్పుడు పరారీలో ఉన్నాడు, దొరకలేదు ఇంకా. ఇతను మిగతా ఇద్దరు దొరికారు. ఇంకొక అతను పురుషోత్తం విజయ్ కుమార్ అనే ఒక అతను సికింద్రాబాద్ ప్రాంతానికి చెందిన వ్యక్తి, 4వ వ్యక్తి. ఇతను కూడా ఐఐటి నుంచి వచ్చిన వ్యక్తి. ఇతను కూడా తీసుకొచ్చి ఇందులో ఇచ్చి ఒక రోల్ ఇచ్చారు. ఇందులో ఒక ఇద్దరు దుబాయ్ వెళ్ళి పరారైపోయారు, ఇంకొక ఇద్దరు దొరికారు. కిరణ్ కుమార్ అనే అతను, రెడ్డి అనే అతను A9గా అక్యూజ్డ్గా రిజిస్టర్ చేశారు, కేసులో ఇరుక్కున్నారు. వీళ్ళకి ఒక్కొక్కరి దగ్గర ఒక్కొక్కటి కంపెనీ, పేపర్ కంపెనీలో, సూట్ కేస్ కంపెనీలో ఫ్లోట్ చేయించారు. ఓన్లీ ఆన్ పేపర్స్ తప్ప ఏం లేవు. ఆ కంపెనీస్ ఫర్ ఎగ్జాంపుల్ చూసినట్టయితే ఓల్పిక్ మల్టీ వెంచర్స్ ప్రైవేట్ లిమిటెడ్, వైష్ణవి మల్టీ వెంచర్స్ ప్రైవేట్ లిమిటెడ్, వికాస్ ఎంటర్ప్రైజెస్, త్రిపాఠి ఎంటర్ప్రైజెస్, క్రిపాటి ఎంటర్ప్రైజెస్ పేర్లు దొరకవుగా, ఎనీ టైమ్ మనీ ప్రైవేట్ లిమిటెడ్, ఎన్నని పేర్లు పెడతారు. మల్లిక్ షా జెమ్స్ అండ్ జ్యువెలరీస్ ప్రైవేట్ లిమిటెడ్, విశ్వకర్మ ఎంటర్ప్రైజెస్ అనే సంస్థలు, రకరకాల సంస్థలు ఫ్లోట్ చేసి అందులో నుంచి డబ్బు అక్కడికి వెళ్తుంది, అక్కడి నుంచి అక్కడికి వెళ్ళాలి, అక్కడికి వెళ్తుంది. సో ఈ ప్రక్రియలో భాగంగా ఇన్వెస్టిగేషన్ దర్యాప్తు సంస్థలు ఏం చేశారంటే ఈ సూట్ కేస్ కంపెనీలన్నీ అడ్రస్లు ఎక్కడైతే ఉన్నాయో, ఇప్పుడు మీరు గూగుల్లో ఈ వీడియో చూసేవాళ్ళు చెక్ చేసుకోండి, నేను చెప్పిన కంపెనీస్ గూగుల్లో ఓపెన్ చేస్తే మీకు అడ్రస్ దొరుకుతుంది. ఈ దర్యాప్తు సంస్థలు ఏం చేశారంటే ఆ అడ్రస్ల దగ్గరికి వెళ్తే అక్కడ కంపెనీ లేదు, అది అడ్రస్సే ఎట్లాంటి అడ్రస్ అంటే ఒకటి వాచ్మెన్ అడ్రస్, ఒకటి ఇంటి అడ్రస్, ఇంకోటి దుకాణం అడ్రస్, ఇంకోటి అపార్ట్మెంట్ అడ్రస్. అక్కడ కంపెనీ లేదు, ఓన్లీ రిజిస్ట్రేషన్ అడ్రస్ ఉండటం. కార్ఖానా ఏం లేదు కానీ పేపర్ మీద అడ్రస్ ఉంటుంది, గూగుల్లో కూడా అడ్రస్ వస్తుంది. అక్కడ అది ఉండదు అక్కడ. ఈ విధంగా ఫ్లోట్ చేశారు అని చెప్పి వీళ్ళకి వెలుగు. కంపెనీ ఉండదు, విషయం ఉండదు. దీని తర్వాత నెక్స్ట్ స్టెప్ వీళ్ళు ఏం చేశారు, ఒకే అడ్రస్ లో 10-15 కూడా పెట్టుకోవచ్చు. రకరకాల అడ్రస్లు ఇచ్చారు. కొన్ని ముంబై,
కొన్ని తమిళనాడు, కొన్ని కోయంబత్తూరు, కొన్ని ఢిల్లీ ఇట్లా ఇచ్చారు. అసలు అక్కడ ఏం లేదు, అక్కడ వీళ్ళు వెరిఫై చేశారు. రెండోది వీళ్ళు వెరిఫై చేసింది ఏంటంటే కనీసం ఆఫీస్ బోర్డు నథింగ్. వీళ్ళు వెరిఫై చేసిన ఇంకొక అంశం ఏంటంటే ఈ కంపెనీలకి డబ్బు ఎక్కడి నుంచి వచ్చింది, ఎంత వచ్చింది, ఏ అకౌంట్ లో వచ్చింది, ఇది ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళింది, ఏ అకౌంట్కి వెళ్ళింది, అది కూడా టెక్నికల్ డాక్యుమెంటరీ ఎవిడెన్స్ రెడీ పెట్టారు. ఇది రెడీ పెట్టిన తర్వాత ఇప్పుడు ఈ ఐఐటిఎన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని పట్టుకునే పనిలో ఉన్నారు. ఇద్దరు దొరికారు, ఇద్దరు పరారీలో ఉన్నారు. వీళ్ళందరినీ పట్టుకొని విచారించితే నెక్స్ట్ వీళ్ళు ఇంకొకరు ఎవరి పేరన్నా చెప్తారా, లేకపోతే డైరెక్ట్ గా వీళ్ళు ఈ పేపర్ కంపెనీస్ నుంచి ఎవరికి వెళ్ళాలో డబ్బు వాళ్ళకి వెళ్ళిందా, మధ్యలో ఇంకొకటి ఎవరన్నా పెద్ద తలకాయ ఉందా అంటే ఇప్పుడు ఫైనల్ బెనిఫిషరీ అన్వేషణలో ఉన్నారు. అలా ఎలాగైతే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి పేరు మన గతంలో వెలుగులోకి రాలా, ఈ మధ్య వెలుగులోకి వచ్చింది, ఆయన కొడుకు. సో ఇప్పుడు ఐఐటిఎన్స్ వెలుగులోకి వచ్చారు. వీళ్ళ ద్వారా వాళ్ళు ఏం చేశారో తెలుస్తుంది. ఇంకా ఎవరున్నారు, వాళ్ళ ద్వారా అంతిమ లబ్ధిదారులు ఎవరు అనేది వెతికే ప్రయత్నంలో దర్యాప్తు సంస్థ కానీ పెద్ద ప్లాన్ వేసినట్టుగా భారీ ప్లాన్ వేశారు. కాకపోతే బాధ అంతా ఏంటంటే ఐఐటిలో చదివిన బ్రెయిన్స్ ని ఈ విధంగా నాశనం అయిపోయినాయి. వాళ్ళ ఇటువంటి కుట్రలకు వాడుకోవటం, ఇటువంటి స్కామ్లకు వాడుకోవటం, అది వాడాల్సింది భారతదేశ ఉజ్వల భవిష్యత్తుకు వాడి ఉండాల్సింది కదా, పర్పస్ అది కదా, అది సరువు కాలేదన్న బాధ. ఇవాళ చంద్రబాబు నాయుడు గారు తాజాగా ర్యాపిడో వ్యవహారం ఎట్లా చెప్పారు, ఆ విధంగా మంచి వ్యవహారాల్లో వాడాల్సింది కాస్త స్కాముల్లోకి వాడి ఉంటే బాగుండేది. వీళ్ళు ఈ విధంగా వీళ్ళని కూడా వాడేశారు, ఎట్లా అంటే అట్లా అనేది ఒక బాధ. ఏదేమైనా అంతిమ లబ్ధిదారులు ఎవరు అని వెతికే ప్రయత్నంలో ఉన్నారు. అది కనుక సక్సెస్ అవుతే కొంత టైం పట్టొచ్చు, ప్రొసీజరల్ డిలే. ఎందుకంటే ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కూడా ఇన్వాల్వ్ అయింది, విదేశాలకు కూడా కంపెనీలు పెట్టుబడులు పెట్టారని వెలుగులోకి వచ్చింది. కాబట్టి ఈ అంశాలు ఈ డబ్బు ఏమైనా విదేశాలకు తరలిందా అనే తరలిందని ప్రాథమికంగా ప్రూఫ్స్ ఉన్నాయి కాబట్టి ఈడీ ఇన్వాల్వ్ అయింది. తరలిందనేది వాస్తవం. సో దీని మూల అంతిమ లబ్ధిదారులు ఎవరని పట్టుకునే ప్రయత్నం, రూట్స్ దొరకాలి. ఇప్పుడు అది దొరకాల, దానికోసం ఇప్పుడు ప్రయత్నం చేస్తున్నారు. అది కూడా వెలుగులోకి వస్తే ఇంకా కొంతమంది పేర్లు ఇంకా వస్తాయా, లేకపోతే అంతిమ ఎవరో ఇన్వాల్వ్మెంట్ వస్తుందా, లేకపోతే డైరెక్ట్ అంతిమ లబ్ధిదారుల పేర్లు వస్తాయా అనేది మనం ఇంకా ఈ ఎపిసోడ్ అంతిమ లబ్ధిదారు దాకా రీచ్ అవుతుందా, మధ్యలోనే కట్ ఆఫ్ అవుతుందో కూడా తెలియదు. అది వెయిట్ చేయాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఈ స్కీము బాగా కాంప్లికేట్ చేసి మేధావిగా ప్లాన్ చేశారు. ఎందుకంటే అందరు మేధావులు కదా, అందుకని ఇంకా ఏం అంశాలు కుక్స్ కదా. చూద్దాం సార్, మొత్తం మీద అయితే మాత్రం బిగ్ ప్లాన్, బిగ్ స్కెచ్ కనిపిస్తుంది. సో మొత్తం మీద ఆంధ్రప్రదేశ్ లో లిక్కర్ స్కామ్ లో అయితే మాత్రం తవ్వే కొద్దీ కొత్త అంశాలు వెలికి చూస్తూ ఉన్నాయి. సో మీరు కూడా ఇది నిజంగానే కళ్ళు చెదిరిపోయే ప్లాన్ కుబేరా స్టైల్లో వేసినట్టుగా కనిపిస్తోంది. మీరు కూడా తాజాగా వచ్చినటువంటి ఈ అంశాలపైన మీ అభిప్రాయాల కింద కామెంట్స్ తెలియజేయండి. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ వాచ్ #.